కొన్ని ఆత్మీయ విషయాలు ఏమంటే, దేవుడు ఉన్నాడు అని నమ్మకంతో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన కలిగి ఉంటారు. అంటే ఒక కులమని, ఒక మతమని కాదు, కానీ పూర్వీకులు ఏం చేస్తే అది చేస్తూ ఉంటారు ఆ కుటుంబంలోని వారు. ఈ విధంగా చేస్తే దేవుడు ఉన్నాడు, అద్భుతాన్ని జరిగిస్తాడు అనే నమ్మకంతో, విశ్వాసంతో, ఎన్నో ఆచారాలతో రకరకాల పద్ధతులు పాటిస్తూ ఉంటారు. అయితే దేవుడు ఒక్కడే, శక్తి అనేది కూడా ఒక్కటి. ఏమంటే, చీకటికి ఒకరు, వెలుగుకి ఒకరు ఉన్నారని అనుకుంటే, చీకటిలో ఉన్న వాటికి శక్తి ఉండదు, బలహీనంగా ఉంటుంది. వెలుగులో ఉన్నవారు శక్తి కలిగి ఉంటారు, బలంగా ఉంటారు. ఇది తల్లి గర్భంలో ఉన్న బిడ్డ కూడా కదలికలతో ఉన్నప్పటికీ కూడా బలమైన స్థితి కాదు. మనసుకి, ఆత్మకు, శరీరానికి బలం ఉంటుంది, ఆత్మకు అన్నీ గుర్తించలేని స్థితిలో, చెప్పలేని పరిస్థితిలో అట్లాంటి బలహీన స్థితి ఉంటారు. అట్లాగే చీకటిలో ఏది ఉన్నప్పటికీ శక్తి లేని వారుగా ఉంటారు. వెలుగులో ఉన్నవారు శక్తి కలిగిన వారుగా ఉంటారు. యేసయ్య వెలుగుకి ప్రతిరూపంగా ఉన్నారు. యేసయ్య ఉన్నారు అంటే తన వెలుగులో ఎన్నో ఆత్మలు ప్రకాశిస్తూ ఉంటాయి, ఎన్నో ఆత్మలు జీవాన్ని పొందుకుంటూ ఉంటాయి, ఎన్నో ఆత్మలు ప్రార్థనలో నడిపింపబడతాయి, ఎన్నో ఆత్మలు క్రొత్తగా రక్షణలోనికి వస్తాయి. ఇట్లా యేసయ్య వెలుగులో ఉన్న వాళ్ళైతే ఎన్నో మార్పులతో ఉంటారు. అది ఒక కనపడే ఆకారాన్ని నమ్మి వెంబడించేవారు కొందరైతే, కనపడని ఆకారాన్ని నమ్మి యేసయ్యను నమ్మి వెంబడిస్తే, నా పక్కనే ఉన్నాడని విశ్వాసంతో నమ్మకంతో ముందుకు కొనసాగితే ఎవరి జీవితంలో వారు ఎన్నో అద్భుతాలు చూస్తారు. ఇట్లా కొనసాగించేటప్పుడు జీవితాన్ని ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి, ఎన్నో కష్టాలు, శోధనలు వస్తూ ఉంటాయి. అయితే వెలుగులో ఉన్నవారు వాటి గురించి పదే పదే ఆలోచన ఉండదు. ఎందుకంటే కళ్ళు తెరిచి చూస్తేనే కదా వెలుగు అనేది కళ్ళ మీద పడేది, వెలుగుందనేది తెలిసేది. కళ్ళు మూసినా గ్రహింపు వస్తుంది, వెలుగు వస్తుంది అనేది. అయినప్పటికీ పొందుకోగలిగేది కళ్ళు తెరిచి చూస్తున్నప్పుడు వెలుగు పొందుకుంటూ ఉంటారు. ఈ వెలుగులో ఉన్నవారి ఆలోచనలు ఎప్పుడు నడిపింపునిచ్చేవిగా, అంటే ఆలోచన ఇచ్చేవిగా ఉంటాయి, గ్రహింపుతో ఉంటాయి. చీకటిలో కళ్ళు మూసుకుని ఆలోచించేవారు కొన్నిసార్లు చీకటిలో అంటే చీకటిలో కూర్చునని కాదు, ప్రార్థన లేకుండా అని దాని అర్థం. వెలుగులో అంటే దేవుణ్ణి కలిగి ఉండి ప్రార్థనలో ఉండి అని, ఇవి అర్థాలు. చీకట్లో అంటే లైట్ తీసని, లైట్లో ఉండని కాదు, అట్లా కూడా కాదు. ఈ ప్రార్థన కలిగి ఉండి ప్రార్థన లేనప్పుడు విషయాలు మాట్లాడేది. ప్రార్థన కలిగి ఉన్నారైతే యేసయ్య ఉన్నాడు, నా పక్షముగా ఉన్నాడు, మాట్లాడతాడు, పోరాడతాడు, నాకు ఏర్పడే గాయం తాను పొందుకుంటాడు, నన్ను పసిబిడ్డ మాదిరి చూస్తాడు, చిన్న గాయం అవ్వనివ్వడు అని అంత నమ్మకంతో రక్షణలో కొనసాగుతారు. అదే చీకటిలో ఉన్నవారైతే భయంతో కొనసాగుతారు. ఎటు నుండి ఏ ఆపద వస్తుందో, ఏమి పొంచి ఉన్నాయో అని భయంతో, వణుకుతో జీవిస్తారు. ఈ విధమైన తేడాలు ఉంటాయి ప్రార్థన అంటే.
విశ్వాసంతో ముందుకు కొనసాగితే యేసయ్య కుడి భాగాన్ని పైకి హెచ్చుగా చేశాడు, ఎడమ భాగాన్ని కిందకి డౌన్గానే ఉంచాడు. ఇప్పుడు ఇంకా కొంచెం వినటానికి ఏదన్నా ఇబ్బందిగా ఉన్నా కూడా ఆహారం తినటానికి కుడి చేతినే వాడుకుంటారు, ఎడమ చేతిని మరొక పనులకు వాడుకుంటారు, శుభ్రం చేసుకోవడం, శరీర శుభ్రాలకి వాడుకుంటారు. లోపల ఆత్మకు అవసరమైన శక్తిని పొందుకోవటానికి, నీరసం తొలగించుకొని బలంతో కొనసాగటానికి శరీరాన్ని దీని కొరకు కుడి చేతిని వాడుకుంటారు. అంటే ప్రార్థన అనే దానికోసం ఒక చీకటిలో ఉన్న ఆలోచనలు బయలుదేరుతాయి. ఈ ప్రార్థనలో ఎవరిని వారు పరిశుభ్రపరచుకోవడానికి, ఎవరిని వారు శుద్ధి చేసుకోవడానికి ఒక్కసారైనా ఈ ప్రార్థించే వారి వద్దకు వెళ్ళి వారి ప్రార్థన చేసుకొని వారి పాపాలు ఒప్పుకొని వారు దేవుణ్ణి వేడుకోవాలని ప్రార్థనాత్మల మీదకు వచ్చి శోధన కలిగిస్తూ ఉంటాయి. శోధనలు ఇలా వస్తూ ఉంటాయి. ఎవరి ప్రార్థన వారికి కొనసాగుతున్నప్పుడు కంటే ఏదో ఒక ఆత్మ వచ్చి ఎప్పుడైతే ఒకరు విశ్వాసంతో ప్రార్థనలో కొనసాగుతూ ఉంటారో అప్పుడు ఇవన్నీ నిద్ర లేచిన ఆత్మలు బయలుదేరుతూ ఉన్నప్పుడు ఒక్కసారి నా ప్రార్థన ఉండాలి, ఒక్కసారి నా ప్రార్థన ఉండాలి. ఇలా ఈ ప్రార్థన ఒక దేవదూతలు ఎట్లా ఒకరు చేయి పట్టుకుని ఒకరు ఒక రాజ మార్గంలో ఇరువైపులా నిలబడతారో అట్లా ఈ ప్రార్థన కూడా ఆ చేయి పట్టుకుని నిలబడే పరిస్థితిలో ఒక దేవదూతగా ఉండట కొరకు వారు కూడా మధ్యలో ఏదో ఒక ప్రదేశంలో నిలబడాలని, ప్రార్థన మార్గంలో నిలబడాలని, చీకటి మార్గం తొలగించుకొని, ప్రార్థన మార్గం అంటే వెలుగునిచ్చేది, దేవుని సన్నిధికి నడిపించేది, దేవుని కుడి పార్శ్వమున నిలబెట్టేది, ప్రపంచాన్ని ఏలే అధిపతి వద్దకు నడిపించేది ప్రార్థనాత్మ. గొప్ప స్థితి, గొప్ప సన్నిధి. అది ఒక చిన్న అధికారి దగ్గరికి మెచ్చుకుంటేనే, ఒక చిన్న అధికారి ఆదరిస్తేనే ఎంతో గొప్పగా అనుకుంటారు. ప్రపంచాన్ని ఏలే అధిపతి ఒక్కరి కోసం ప్రత్యేకంగా వచ్చి ప్రేమిస్తూ, ఆదరిస్తూ, దీవెనలిస్తూ, పరీక్షిస్తూ, శోధిస్తూ, నిలబెడుతూ, పడిపోతున్నా నిలబెడుతూ దేవుని కొరకు జీవించే శక్తినిస్తారు. ఎంత గొప్పది దేవుని ఆత్మ, దేవుని వెలుగు, దేవుని శక్తి. అది అందుకని ఇప్పుడు వెలుగులో ప్రకాశించాలని, ప్రార్థనలో ఉండాలని వేడుకుందాం. కొన్ని ఆత్మీయ విషయాలు మరలా చెప్తాను. ఆఫీస్ వద్ద ఉన్నాను, మరలా మాట్లాడతాను. కొన్ని విషయాలు దేవుని బిడ్డలుగా ఎవరిని వారు ఎలా బలపరుచుకోవాలో, ఎలా దేవుని సంఘంలో కట్టుకోవాలో ఆత్మను మరలా చెప్తాను కొన్ని విషయాలు.